ఏపీలోకి వెళ్ళిపోదామని చూస్తున్నా. వెళ్ళిపోదాం మేడం. ఎందుకు ఏపీలోకి ఏపీలో ద గ్రేట్ పొలిటీషియన్ కేఏ పాల్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను ఖచ్చితంగా ఏపీలో ఉన్న పొలిటీషియన్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వాయిస్లు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నా అంటే వాళ్ళని పక్కా మీరు దించేస్తారని తెలుసు. షూర్ మేడం. అందుకు చూసాను కూడా. నేను దించుతాను అనుకుంటున్నాను మేడం. ఒక 70% దించుతాను. అందుకే ఫస్ట్ ఏపీ సీఎం చంద్రబాబు గారిదే చేసి చూపించండి మాకు. అదే ఏం మాట్లాడుతున్నారండి? రాష్ట్రం వచ్చి ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉందండి? ఇప్పుడు ఎలా జరుగుతుంది? పోయినసారి జగన్ ప్రభుత్వం మీరు చూసే ఉంటారు, అక్రమాలు, ఎన్నో అరాచకాలు. ఇప్పుడు ఏమైందండి? సంవత్సరానికే బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం. అదే ఇలా మాట్లాడతారండి. అంటే ఏం గమనిస్తున్నా అంటే మీలో నిజంగా చాలా బాగుంది చంద్రబాబు నాయుడుది. మీరు ఏదైనా చెప్పేటప్పుడు ఆ మిమిక్రీ ఎవరిదైతే చేస్తుర్రో వాళ్ళలోకి లీనమైపోతున్నారు. మొత్తం మీ ఫేస్ లో, మీ యాక్టింగ్ లో తెలిసిపోతుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా అందులోకి వెళ్ళిపోతారు, ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు మాకు ఎంత మందిని చూపించారు మీరు? రేవంత్ రెడ్డి గారిని, రఘునందన్ రావు గారిని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఫస్ట్ షాయాజీ షిండే. చాలా అంటే చాలా బాగా వాళ్ళ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఆ ఇది కనిపించేస్తుంది ఫేస్ లో కూడా. వాళ్ళ ఫేస్ లో వచ్చే అవి కనిపిస్తున్నాయి. చాలా సూపర్ గా ఉంది. ఇక మీ విషయానికి వస్తే, అంటే ఇప్పటి వరకు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు మీరు, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు, ఫిలిం ఇండస్ట్రీ వైపు కూడా వెళ్ళాలి అని ఒక గోల్ తో ఉన్నారు. మరి ఇదే ఇప్పుడు జీవనమా, లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా బిజినెస్ గానీ అవి ఏమైనా చేస్తున్నారు? బిజినెస్ ఏం లేదు మేడం, యాక్టింగ్ టోటల్ గా దీని మీద పెట్టేశాను. ఇంకా యాక్టింగ్ గానీ ఇది గానీ మామూలు ఇప్పుడైతే నేను ఒక ప్రెసెంట్ న్యూస్ ఛానల్లో, మంచి ఛానల్లో చేస్తున్నాను మేడం. అది దాంతో పాటు మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా. అంటే నేను మీరు ఫీల్ అవునంటే ఒక విషయం అడుగుతాను. మీరు మిమిక్రీ చేస్తున్నారు కదా, చాలా రకాల వాయిస్లు చేస్తూ ఉంటారు. అలా మీ ఫ్రెండ్స్ కానీ, లేదా తెలిసిన వాళ్ళు కానీ, బంధువులలో కానీ, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ మిమిక్రీని వాళ్ళు మీకు అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అంటే హేళన చేస్తూ ఏమన్నా ఏడిపించడం జరిగిందా? అలాంటివి ఏమన్నా మీకు ఎదురయ్యాయా? చేదనుభవాలంటారు. అంటే స్టేజ్ మీద నేను కొన్ని పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్ దగ్గర ఇవన్నీ ఉండవు మేడం. ఎందుకంటే నేను వాళ్ళ పొలిటీషియన్ ది మిమిక్రీ చేస్తా, నాకు నచ్చిన మిమిక్రీ. కాకపోతే వాళ్ళు ఫ్రెండ్ కూడా చాలా చక్కగా ఆ టైంలో వాళ్ళు దే ఫీల్ హ్యాపీ. దాని తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు అయిపోయిన తర్వాత బర్త్డే పార్టీస్ కానీ, ఈవెంట్స్ కానీ కొన్ని చేస్తూ ఉంటే అక్కడ ఏంటంటే ఇవన్నీ వస్తుంటాయి మేడం. మా రాజకీయ నాయకుని వయసు నువ్వు ఎట్లా చేస్తావు, అది చేయొద్దు కదా, ఆపిసి అద్దు అది చేయకు అని అంటుంటారు. అక్కడ నేను మేడం షూర్ వాళ్ళు ఎంజాయ్ చేయరు అసలు. ఎంత మంచి అందరూ అప్లాజ్ చేసినా కానీ ఏమొచ్చు. అంటే అదొక మీరు ఒక స్టేజ్ ఆర్టిస్ట్ గా అక్కడికి వెళ్ళారు, ఎంటర్టైన్మెంట్ కోసమే కదా మీరు చేసి. కానీ మనం పిలిచేది ఒకరు కదా మేడం, ఇన్వైట్ చేసేది ఒకరు. అక్కడ లాట్ ఆఫ్ మెంబర్స్ వస్తుంటారు కదా, వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. వాళ్ళు అంటుంటారు వాడేం చేసాడు, వాడు బాగా చేయలేదు, దిగరా స్టేజ్ అన్న సందర్భాలు కూడా అన్నారు. అతనే పిలిచి నన్ను మళ్ళీ ఒక ఇన్సిడెంట్ బాధ అనిపిస్తుంది. నేను చేస్తున్నాను కదా అని పిలిచి మళ్ళీ ఆయన్ని ప్లీజ్ వెళ్ళిపోవా, కావాలంటే నీకు రెమ్యూనరేషన్ ఇచ్చేస్తా అని చెప్పి నేను చేయకుండా వెళ్ళిపోయాను. అంటే నాకు వద్దులే రెమ్యూనరేషన్ కూడా ఏం అవసరం లేదు అని వెళ్ళిపోయాను. అంటే మీ లైఫే ఒక మిమిక్రీ అయినప్పుడు అలాంటిది ఆ ప్రదర్శనను మీరు అక్కడ అందరికి ఎక్స్పోజ్ చేయాలనుకున్నప్పుడు దాని మధ్యలో ఆపేసి అలా పంపించినప్పుడు నిజంగా బాధ వేసినది కదా. కళ్ళకి నీళ్ళు తిరిగాయి మేడం ఆ రోజు. అది కళ్ళలో నీళ్ళు, కానీ అక్కడికి ఆపేస్తే అయిపోదు కదా మేడం. వి హావ్ టు గో. ఖచ్చితంగా ఎందుకంటే ఆ ప్రయాణం ఆపేది కాదు కదా. అది మీ టాలెంట్, మీరు ఎంత కష్టపడి నేర్చుకుంటుంటారు. ఎప్పుడైనా మీరు మిమిక్రీ చేస్తున్నప్పుడు ఎవరైనా ఆప్రాబాయ్ ఊరికే ఏం చెప్తున్నావు ఇలా అంటూ ఉంటారు నచ్చని వాళ్ళు? అవును మేడం. ఇప్పుడు ఇదే మేడం నాకు జరిగిన సంఘటన. ఇందాక మీకు చెప్పాను కదా, డైరెక్ట్ గా అన్నాడు ఆపేసే, ఏం చేసి నీకు అసలు దేనికనే రాదు అని చెప్తే అతను పిలిచి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకోవాలి కదా మేడం, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చూసుకోవాలి. ఇంకా మనం ఒక ఈవెంట్ లాగిపోయి మనం అక్కడ పోయి మనం ప్రదర్శన చేయాలనుకుంటున్నాం, కానీ మనకి ఇవన్నీ అట్లాంటి రెస్పెక్ట్స్ కూడా ఇవ్వాలి. అంటే అలాంటప్పుడు మీకు అనిపించిందా వాళ్ళు ఇలా అంటున్నారు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు, ఎందుకు నేను మానుకుంటే
ఇదంతా ఉండదు కదా అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు మేడం. ఎందుకంటే అప్పుడు నేను బాధపడి నేను అనుకుంటే ఇప్పుడు మీ ముందు నేను ఇట్లాంటి పెక్యులర్ వాయిస్ చేయలేను కదా ఇవన్నీ. Yes. మీ ముందు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయరు కదా నేను Yes. అప్పుడు అనుకుని అందుకే నిజంగా ఒక్క అర్ధగంట బాధపడితే కష్టపడాలి. అయిపోయింది. నిజంగా అర్ధగంట బాధపడితే ఇవన్నీ అయిపోయింది. ఇవన్నీ ఎదుర్కొంటేనే ముందుకు వస్తారు. Yeah, అందుకే madam. ఈ రోజు నిజంగా ఇంత పెద్ద టాలెంట్ ఉంది మీలో అనుకోవచ్చు. Thank you, సింగింగ్ madam. అన్నారు కదా, మా కోసం ఏదైనా సాంగ్. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో, మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా? ఆడదాని వల్ల సన్యాసులయ్యిన పురుషులెంత మందో, మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా? ఆడదానికై మగాడొకడు తాజ్ మహల్ కట్టగా, మగవాడి కోసం అయ్యే ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా? మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. పాట పాడి ఎందుకు అనిపించుకున్నాను మేడం, అనవసరంగా పాడమన్నాను. స్టార్టింగ్ నాకేదో పక్కన ఆ పాటనే గుర్తొచ్చింది ఎందుకో. ఆడవాళ్ళు అనంగానే ఏదో మా గురించి పొగుడుతూ పాడుతున్నారు అబ్బా అనుకున్నా. అసలు పొగుడుకుంటూ నేను పాడను మేడం ఆడవాళ్ళు. ఒక మంచి పాట మా కోసం పాడొచ్చుగా, ఆడవాళ్ళ కోసం. మీరు ఎంతసేపు అంటే ఇప్పుడు నేను పాడింది ఆడవాళ్ళ గురించి మేడం. ఓకే, నో కామెంట్స్, నో కామెంట్స్ దీనిపైన. ఓకే, పాట ఎలా పాడినా చెప్పలేదు మేడం. బాగుంది, బాగుంది, బాగుందనే ఒప్పుకోవాలి. Thank you, ఏం చేస్తాం, madam. ఎందుకంటే బాగా పాడారు కాబట్టి దానికి ఇచ్చే కాంప్లిమెంట్. కానీ మీరు పాడిన లిరిక్ ఇయ్యలేను, లిరిక్స్ కదా. ఓకే, థ్యాంక్ యూ. లిరిక్ ఇయ్యను. ఓకే. అందులో మమ్మల్ని తిడితే నేను ఎందుకు ఇస్తాను కామెంట్? ఆడవాళ్ళకి చిన్న గుడిసె కూడా కట్టలేదంట. అంటే ఆడవాళ్ళ గురించి నేను పాడినా కానీ మీరు కాంప్లిమెంట్ ఇచ్చారంటే చాలా గ్రేట్ మేడం. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. మంచిగా పాడారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇంకా Thank you, ma'am. అందుకే ఇచ్చాను. ఇంకా ఎందుకంటే లిరిక్ ఇయ్యలేను, యా మేడం. మీరు అడిగినా ఇయ్యలేను ఆ లిరిక్. నేను పాడమన్నా చూసారా, అది అలా అనిపించింది. ఓకే, సూపర్, బాగుంది పాట. అంటే ఒక సింగర్ గా కూడా ఆ ఫ్లో బాగుంది. ఇంకా మీరు ట్రై చేస్తున్నారని నాకు కూడా అర్థమైంది. ఇంకా యాక్టింగ్ పరంగా అన్నారు, మరి యాక్టింగ్ పరంగా ఇప్పుడైతే కొంచెం షార్ట్ ఫిలిమ్స్ అవి చేస్తున్నారు. ఒక్కవేళ వెండి తెరకు వస్తే సినిమా, యా మేడం, సినిమా వైపుకి వస్తే ఒక్క హీరో డైలాగ్ ఏమన్నా చెప్పగలరా మాకు? సినిమా హీరోకి వస్తే మనం పొలిటీషియన్ నుంచి స్టార్ట్ చేసాం. లేదంటే నవరసాలు, యా నవరసాలు తీసుకుందాం. రెడీ? ఓకే మేడం, మీరేమన్నా అడుగుతారా నేను చెప్పనా? మీరే చెప్పేసేయండి చక్కగా. యా మేడం, మనం అనుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ నుంచి తీసుకుందాం. ఓకే, నిజంగా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు పాలిటిక్స్ 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 అనుకుంటూ తిరిగి ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అదే సమయంలో నాకు చాలా బాధ కూడా ఉంది. ఎందుకంటే నేను ప్రజలకు న్యాయం చేయాలి, ఎందుకంటే హామీలు ఇచ్చాం. ఇప్పుడు ఇంత తీరిగ్గా ఇంటర్వ్యూ చేస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యి ఉండి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజం, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది నువ్వు ఇంటర్వ్యూ చేయడం. థ్యాంక్ యూ. ఎందుకంటే పోనీలే పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. ఫ్యూచర్ లో అది నెరవేరుద్దా అనే ఇదిలో ఉండాలి, కానీ ఇప్పుడైతే చేశాననే ఫీల్ తో ఉన్నాను హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. అంటే అటు పొలిటీషియన్ గా ఇటు హీరోగా కూడా ఇది చేశారా? గాడ్ బ్లెస్ యూ. కాల్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ నాన్న. 150 దేశాలు తిరిగాను కానీ ఎంతమందికి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఎవరైనా ఇప్పుడు నన్ను దేకుతున్నారా? లేదే. ఎందుకని? ఎందుకంటే ఈ కేఏ పాల్ వాల్యూ వాళ్ళకి తెలీదు. అర్థమైందా? అర్థమైందా? తినడం తొంగడం కాదమ్మా, అసలు అర్థం చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. ఏంటి అర్థమవుతుందా? గాడ్ బ్లెస్ యూ నాన్న. 150 దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చినాను. ఇప్పుడు నా దగ్గర ఎవరు బ్లెస్సింగ్స్ తీసుకోవట్లేదు. ఏంటి అంత పెద్ద లీడర్స్ అవిల్లే? నువ్వే చెప్పు. గాడ్ బ్లెస్ యూ. నవరసాలు చేద్దాం. ఓకే ఓకే, మీ వాయిస్ తోనే చెయ్యాలి కదా, వేరే ఆర్టిస్టుల వాయిస్ తో అవసరం లేదు. మీ వాయిస్ తోనే చేయాలి. సరే, నా వాయిస్ తోనే మీకు ప్రపోజ్ చేస్తాను మేడం. ఇది సింపుల్ కదా, అలా ఇదేదో బాగుంది కదా. అవన్నీ కరిగించి అవన్నీ బదులు మా వాయిస్ తో అయితే డిఫరెంట్ ఇప్పుడు టైప్ ఆఫ్ ప్రపోజల్. నవరసాలలో నాకు ప్రపోజ్ చేయబోతుంది. యా మేడం, నవరసాలలో కాదు, నా వాయిస్ తోనే అదే మీకు ఒక ప్రపోజల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రపోజల్ ఇస్తాను నేను మీకు. ఓకే ఓకే, మేము రెడీ. तो ही स्नेहा में संस्कृत मोई तुमक बाल बाबो असमिस मैं चाय चाइन में
कश्मीरी, तुम अगेन मगचो कोंकणी, माँ तू को प्यार कंडवाइयन सिंधी, एन नंगमनुंसी मणिपुरी, हूँ तूने प्रेम करो छो गुजराती, मैं तेरे प्यार करो राजस्थानी, मैं तुला होपस प्रेम करो तो मराठी, ഞാൻ നിന്നെ സ്നേഹിക്കുന്നു മലയാളം, ഞാൻ നിന്നെ കാതലിക്കണം తమిళ్, मैं आपसे प्यार करता है उर्दू, मुझे तुमसे प्यार है హిందీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను తెలుగు, ఐ లవ్ యూ ఇంగ్లీష్. అంటే ఇన్ని లాంగ్వేజ్లలో ప్రపోజ్ చేయడానికి అన్ని వచ్చు. అంటే మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చో అది చెప్పండి ఫస్ట్, దాన్ని బట్టి నేను క్లారిటీ తీసుకుంటా. ఇది ఒకటి మాత్రం మిమ్మల్ని ప్రపోజ్ చేయడం మాత్రమే నేర్చుకున్నాను మేడం, అంతే. మీకు ప్రపోజ్ చేయడం మాత్రం. నన్ను ప్రపోజ్ చేయడానికి ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఇదేదో బాగుంది. అయితే నార్మల్ గా అయితే ఒకటే లాంగ్వేజ్ వచ్చా, ఒకటి రెండు హిందీ ఇంగ్లీష్ తెలుగు అంతే కదా. పోనీలే అన్ని లాంగ్వేజ్లలో ప్రపోజ్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.